ఈ రోజు మళ్ళీ మన ఏదో ఫామ్ హౌస్ లో వచ్చి మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్ కు వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తున్నారు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు గెలవాలనుకుంటే 5 ఏళ్ల దాకా బై ఎన్నికలు వచ్చే అవకాశం కాదు కదా, ఏమీ లేదు. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు ఉనికి లేదన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదో ఇట్లాంటి మెసేజ్ ఇస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఎంపీ చామల అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఉనికే లేదని విమర్శలు గుప్పించారు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కేవలం కార్యకర్తలను ఉత్తేజపరచడానికే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీవీ స్వామి. మురళి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం పైన సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరోవైపు పార్టీ నిర్మాణం పైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడింది పూర్తి అయిపోయింది. ఈలోపు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ ఒకవైపు కేసీఆర్ మాట్లాడుతున్న క్రమంలోనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కేసీఆర్ పైన ఎదురుదాడి మొదలైంది. ఎప్పుడు బయటికి రాని కేసీఆర్ ఈరోజు పాస్పోర్ట్ రెన్యువల్ కోసమే బయటకు వచ్చారు. అందుకోసం ఈ ప్రోగ్రామ్ను కూడా ఫిక్స్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఒకవైపు మా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు పార్టీకి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన కూడా బై ఎలక్షన్స్ వచ్చే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఎలక్షన్ రాకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒకవైపు కేసీఆర్ తెలంగాణ భవన్లో విస్తృత సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలైంది. మొత్తానికైతే జరుగుతున్న పరిణామాల విషయంలో కేసీఆర్ బయటకు వస్తే పొలిటికల్గా అడావుడి తెలంగాణలో ఉంటుందనేది కూడా సహజంగా మనం గమనించాల్సిన విషయమే. కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయో కొంత మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ట్రెండింగ్గా తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మెచ్చి జనం ఓట్లేయలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి అచ్చి రాలేదని చెప్పేసి కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారానికి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సరిగా పరిపాలన చేతకాక ఇబ్బంది పడుతుంది. రాష్ట్రంలో 15,000 కోట్ల ఆదాయం పడిపోయింది, ఇప్పటికే 30,000 కోట్లు పోగొట్టుకున్నాము. ఆర్థిక వృద్ధిలో సరైన పరిస్థితి చేసుకోలేక చేతులెత్తేస్తున్నారు. ప్రజల్లో ఇంతగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎవరిని చూడలేదని చెప్పేసి కేసీఆర్ చేసిన కామెంట్స్ కొంత బీఆర్ఎస్ పార్టీ సర్కిల్స్లో కూడా కొంత సంచలనంగా మారాయి. మొత్తానికైతే కేసీఆర్ ఒకవైపు సమావేశం కొనసాగుతుండగానే తాను చెప్పాలనుకున్న విషయాన్ని పార్టీ నేతలకు వివరించారు. 2:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో తొలుత గంట సేపు పార్టీ నిర్మాణం, పార్టీలో గతంలో ఉన్నటువంటి వ్యవస్థాగతంగా తీసుకురావాల్సిన మార్పులు కావచ్చు, తాను టీడీపీ పార్టీ నుంచి పనిచేసిన సందర్భంగా పార్టీని నిర్మాణ విషయంలో ఎంత కష్టపడ్డామో ఎన్టీఆర్ ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా పార్టీ నేతలకు గంట సేపు వివరించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కూడా అనేక రకాల సవాళ్లు ఎదుర్కొన్నాము, పార్టీని మొగ్గ దశలోనే తుంచివేయాలని చెప్పేసి నాటి సమైక్య పాలకులు ఏ విధంగా కుట్రలు చేశారో వివరించినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా పార్టీ నిలబెట్టుకున్నాము. ఈ పార్టీ దాదాపు 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం పట్ల కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసి దీన్ని మరిన్ని కాలాల పాటు నిలబెట్టుకోవడం కోసం ఇలా చేయాలి, పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా గ్రామస్థాయి నుంచి చేసుకుంటూ రావాలనే విషయానికి సంబంధించి కూడా మాట్లాడినట్టుగా పార్టీ నేతలు బయట చెప్పుకుంటున్నారు. ప్రధానంగా దీంతో పాటు ఇటు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఒక ఏడాది కాలం పాటు ఘనంగా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, ఇక్కడ వాస్తవాలు, ఇక్కడ జరిగినటువంటి విషయాలు, ఉద్యమాలు, పోరాటాలు అన్నింటి మీద వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు, రకరకాల పద్ధతుల్లో ఈ ఏడాది కాలం పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ క్యాడర్కు ఆలోచనలు వెలుబుచ్చారు. దీంతో పాటు
పార్టీ నిర్మాణ విషయంలో ఇప్పటికే కేసీఆర్ చరిష్మతోటి కేసీఆర్ అధికారంలో 10 ఏళ్ల కాలంలో పార్టీ నిర్మాణం మీద సరిగా దృష్టి సారించలేదు. కేవలం కొన్ని కమిటీలు ఏళ్ల పాటు దాదాపు వాళ్ళే కొనసాగుతున్నారు. పార్టీ కీలకమైనటువంటి విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, కార్మిక విభాగం, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, ట్రేడ్ యూనియన్స్ లాంటివన్నీ కూడా కీలకమైన విభాగాలకు సంబంధించి వాటి నిర్మాణం చేయాలి. పార్టీ ఏప్రిల్ 10వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా వివిధ కమిటీల్లో వేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు బాధ్యతలు అప్పచెప్పారు. హరీష్ రావు నేతృత్వంలో ఒకవైపు సభ్యత్వ నమోదు, మరోవైపు పార్టీ కమిటీల కూర్పు విషయం సంబంధించి కూడా వారు చూసుకుంటారని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే గతంతో పోలిస్తే కేసీఆర్ ఈసారి చాలా ఆహ్లాదంగా పార్టీ నేతలతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఆయన అభిప్రాయాలు చెప్పడంతో పాటు పార్టీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మాట్లాడి 5:30 గంటల సమయంలోనే ఆయన మాట్లాడిన విషయం అయిపోయింది. అప్పటి నుంచి కూడా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. చాలా మంది నేతలంతా కూడా పోటాపోటీగా ఆయన వారి అభిప్రాయాలు చెప్తున్నారు. పార్టీని ఏ విధంగా ఒకవైపు బలోపేతం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాటిని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలి, ఎవరిని మనం కలుపుకొని ఒకవైపు ముందుకు వెళ్ళాలి, ఏ ట్రేడ్ యూనియన్స్ కలుపుకొని పోవాలి, అనేక అంశాలను కూడా వారితో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నేతలు కూడా వారికి ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు కావచ్చు, కష్ట నష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడెక్కడ పోలీసు కేసులతో ఇబ్బంది పడుతున్నారు, అనేక చోట్ల సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, పార్టీ నేతల మీద కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి కేసుల విషయంలో వారికి ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని కేసీఆర్తో మనసు విప్పి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎప్పుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పి వెళ్ళిపోయేటువంటి కేసీఆర్ ఈసారి పార్టీ నేతల నుంచి తన వారి అభిప్రాయాలు కోరడంతో వారంతా కూడా ఆశ్చర్యంలోనే వారు కూడా ఎంతో ఉత్సాహంగా వారి అభిప్రాయాలని కేసీఆర్ ముందు వెలుబుచ్చుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోనే ఇప్పటికే అయిపోయినటువంటి మీటింగ్ కూడా వారి అభిప్రాయాలు వినడం కోసమే కేసీఆర్ ఓపికగా వింటూ వారు చెప్తున్న విషయాలు నోట్ చేసుకున్నట్టుగా కూడా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేయాలి. వచ్చే డీలిమిటేషన్ నాటికి రాష్ట్రంలో 160 పైగా సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఈ క్రమంలో మహిళలకు 50కి పైగా సీట్లు వస్తాయి. కాబట్టి యువత, మహిళలంతా కూడా ఎలక్షన్లో పోటీ చేయడం కోసం మీరంతా కూడా సమాయత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్కు కేసీఆర్ చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో దాదాపు 160 పైగా సీట్లు వస్తాయి. అందరికీ రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. అందులో మహిళలకు మరిన్ని ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 33% సీట్లు మహిళలకు ఒకవైపు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోవలో 50కి పైగా సీట్లు మహిళలకు రాష్ట్రంలో కేటాయించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందుకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించి వివిధ విభాగాల వాళ్ళతో పనిచేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఎమ్మెల్సీ కవిత ఒక తెలంగాణ జాగృతి కార్యక్రమాలని తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చేస్తున్నారు. ఆమె కార్యక్రమాలు ఆమె చేస్తూనే ఉండనివ్వండి, పార్టీ కార్యక్రమాలు పార్టీ కొనసాగిస్తూనే ఉంది. ఎవరు కూడా ఎక్కడ డివేట్ కావద్దు, అన్ని కార్యక్రమాలు కొనసాగుతూనే పార్టీ బలపడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని అన్ని విభాగాలుగా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.